కర్ణాటక రాజకీయం ఇక అటో ఇటో తేల్చుకోవడం అన్నది ఇక డీకే చేతిలో ఉంది. డీకే శివకుమార్ ఖర్చు అంతా పెట్టుకున్నాడు, పార్టీని నడిపించినవాడు, గత 5 సంవత్సరాలుగా స్ట్రాటజిక్గా వెళ్ళినవాడు. ఫైనల్గా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేప్పటికి క్యాస్ట్ ఈక్వేషన్స్ బేసిస్ మీద సిద్ధరామయ్యని ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత స్థాయిలో ఉన్నటువంటిది డీకే శివకుమార్ కులం అన్నటువంటిది వాళ్ళ లెక్కలు. అందుకని 2 ప్రధానమైనటువంటి కులాలని కలిపితే కాంబినేషన్ సక్సెస్ అనుకుంది, సక్సెస్ అయింది కూడా. దానికి మైనారిటీ ఓట్లు, బుజ్జగింపు ఓట్లు కూడా ఏదైతే ఈ వివాదాలు తీసుకొచ్చిందో, హిజాబ్ వివాదాలు లాంటివి అవన్నీ కలిపి ఉపయోగపడ్డాయి. అయితే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి సగం సగం పరిపాలన అన్నటువంటి ఎలక్షన్స్ ముందు అదే చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయాక సిద్ధరామయ్య నేనే శాశ్వత సీఎం అంటున్నారు. డీకే శివకుమార్ మొదట్లో ఎదురు తిరిగి మొన్న అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధిష్టానం దగ్గరికి ఇద్దరు వెళ్ళాక ఢిల్లీలో సిద్ధరామయ్య చాలా క్లియర్గా తేల్చి చెప్పేశారు, నేనే 5 ఏళ్ళు సీఎం అని. అంటే డీకే శివకుమార్కి షాక్ అయినట్టే. మరి ఉంటారా, అవతలకి వెళ్తారా? బీజేపీకి వెళ్ళి ఉపయోగం లేదు, ఉండాక తప్పని పరిస్థితి. మరి ఏం చేస్తారో చూడాలి.